వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ స్మితా కృష్ణమూర్తి గారు. మేడం నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? గుడ్. ఎస్, ఇప్పుడు ఎక్కడ చూసినా ఫైన్ మేడం, ఫైన్. ఓకే. సో రియల్ ఎస్టేట్ ఇప్పుడు ఎక్కడ చూసినా కాస్త పాజిటివ్ వాతావరణం అయితే కనిపిస్తుంది. ఇటు అమరావతిలో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు. ఇప్పుడు అమరావతి గురించి స్పెషల్గా మనం మాట్లాడుకున్నామంటే, సో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు చాలామంది. సో దాని తగ్గట్లే పెట్టుబడులు కూడా అమరావతికి తరలి వస్తూ ఉన్నాయి. నిన్న దావోస్ పర్యటనలో కూడా చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడానికి కూడా ఆయన ఆహ్వానం పలికారు. సో రియల్ ఎస్టేట్ పరంగా తీసుకున్నామంటే ఇప్పుడు అమరావతిలో ఒక కొత్త వాతావరణం అయితే కనిపిస్తుంది. ఇన్వెస్టర్స్ ముందుకు వస్తున్నారు ఒక నమ్మకంతో. సో మీరు గమనించిన దాన్ని బట్టి అమరావతిలో ప్రజెంట్ ఈ 6 months తర్వాత అసలు మార్కెట్ ఏ విధంగా ఉంది, డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, వచ్చే కంపెనీస్ కూడా పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీస్ కూడా అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తున్నాయి. సో మీ అభిప్రాయం ఏంటి? ఎస్ అండి, అమరావతి ఈజ్ డూయింగ్ గుడ్ నౌ. ఎందుకంటే రీసెంట్లీ ఒక 5-6 months నుంచి నోటబుల్గా మనం నోటీస్ చేస్తే కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ అయితే ఆంధ్రాకి వచ్చేసినాయి. లైక్ ఎస్ఎల్ఆర్ మిట్టల్ గ్రూప్ వచ్చింది. ఓకే, వాళ్ళది హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ విత్ 60,000 crores. అది ఎంత లేదన్నా 25,000 to 30,000 ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుంది. టాటా గ్రూప్ ఈజ్ కమ్ ఫార్వర్డ్. టాటా గ్రూప్ వాళ్ళది మెయిన్ ఎయిమ్ ఈజ్ హోటల్ ఇండస్ట్రీ. వాళ్ళు ఒక 20 hotelsని తీసుకొని రావాలనుకుంటున్నారు under the major brands like Taj, Vivanta and Ginger Group. This is a subsidiary of Tata. అది కాకుండా they are focusing more on IT and AI. సో AI కోసం చాలా ఆపర్చునిటీస్ అయితే మనకి ఆంధ్రాలో ఉంది. అండ్ ఇంకోటి, చంద్రబాబు నాయుడు గారికి ఆల్రెడీ ఈ యొక్క ప్లేస్లో ఈ యొక్క ఇండస్ట్రీలో మంచి హోల్డ్ ఉంది, దట్ ఈస్ ఐటీ ఇండస్ట్రీ. అండ్ ఇప్పుడు మనం ముందుకు వచ్చింది ఏంటంటే విత్ AI. సో ఇప్పుడు ఒక AI సిటీగా మార్చాలని ఆంధ్రాని హీజ్ రియల్లీ ఎఫర్ట్స్ అయితే పెడుతున్నారు. బేసిక్గా చెప్పాలి అంటే డావోస్లో కూడా మెయిన్ ఫోకస్ వాజ్ గ్రీన్ సిటీ. ఓకే, అంటే గ్రీన్ హైడ్రోజన్ బేస్డ్ కంపెనీస్, ఈవీ అండ్ AI ఎక్కువ ఫోకస్ కూడా ఈసారి దాని మీదనే ఉండింది. సో డెఫినెట్లీ చెప్పాలి అనుకుంటే ఇంత టెక్నాలజీని వాడి ఒక స్టేట్ని డెవలప్ చేసిన ఎక్స్పీరియన్స్ అయితే చంద్రబాబు నాయుడు గారికి ఉంది. బికాస్ పీపుల్ టెల్ మీ హైటెక్ సిటీకి ఇనాగ్రేషన్ వేసింది XYZ, కానీ అందరూ చంద్రబాబు నాయుడు పేరే చెప్తారు అని. కానీ ఇట్స్ నాట్ అబౌట్ హూ హ్యాస్ లేడ్ ద ఫౌండేషన్, ఇట్స్ అబౌట్ హూ హ్యాస్ డెలివర్డ్ ద ప్రోడక్ట్. ఎప్పుడైనా కూడా ఒక బస్ డ్రైవర్, ఒక క్యాబ్ డ్రైవరు డ్రైవింగ్ వచ్చు, నేను ప్యాసింజర్ని తీసుకొని వెళ్తానని కంటే కూడా నేను టైమ్లీ అక్కడ మనిషిని దించానా లేదా అనేది ఇట్ మ్యాటర్స్. సో ఆ డెలివరెన్స్లో చంద్రబాబు నాయుడు గారికి మంచి హోల్డ్ అయితే ఉంది, మంచి ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. సో డెఫినెట్లీ అమరావతి డెవలప్ అవ్వాలన్నా, ఆంధ్ర డెవలప్ అవ్వాలన్నా డెఫినెట్లీ ఐ థింక్ హీఈస్ ద రైట్ సీఎం. అండ్ ఇన్వెస్టర్స్ కూడా నమ్మి దిగుతారు. సో దట్ ఈస్ ది ఎగ్జాంపుల్ నౌ. రిలయన్స్ గ్రూప్ వస్తున్నారు విత్ 500 units బయోగ్యాస్ టెక్నాలజీతో. అండ్ దే వాంట్ టు సెటప్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్. ఒకటే చోట కాకుండా దే వాంట్ టు స్ప్లిట్ అండ్ ఇన్వెస్ట్. అది కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ మనకి కియా మోటార్స్ అక్కడికి తీసుకొచ్చారు. సో ఈసారి ఏంటంటే ఈ టర్మ్లో హీఈస్ మోర్ ఫోకసింగ్ ఆన్ ఈవీ సెక్టర్లోనే పార్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే, ఆటోమొబిలిటీ అనొచ్చు, దాని మీద ఫోకస్ చేస్తున్నారు. అండ్ AI ఈజ్ హిస్ మెయిన్ టార్గెట్. సో మీ అంచనా ప్రకారం ఈ 5 సంవత్సరాల్లో ఎన్ని జాబ్లు క్రియేట్ చేసే అవకాశం ఉంది? ఈ 5 yearsలో అయితే ఐ కెనాట్ టెల్ యూ ఇన్ ఫిగర్స్, కానీ ప్లాట్ఫామ్ అయితే 100% రెడీ అయిపోతుందండి. అది స్టార్ట్ కూడా అవ్వచ్చు, కానీ ఎగ్జాక్ట్లీ నేను 5,000, 10,000, 15,000 అలా ఎగ్జాక్ట్ నంబర్ ఇవ్వలేకపోవచ్చు, కానీ డెఫినెట్లీ ప్లాట్ఫామ్ అయితే క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు ప్రపంచం మొత్తం అమరావతి వైపు చూస్తుంది మేడం. అంటే దావోస్ పర్యటన తర్వాత కూడా కాస్త హోప్స్ అయితే పెరిగాయి. సో ఎక్కువ మంది ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. ఎలాంటి ఇన్వెస్టర్స్ ముందుకు వస్తున్నారు, అదేవిధంగా పెట్టుబడులు ఏ విధంగా మనకి వస్తున్నాయి ఇక్కడికి? బేసిక్గా మాకు వచ్చే కాల్స్ ప్రకారంగా అయితే ఎక్కువ ఇన్వెస్టర్స్ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడుతున్నారు. అండ్ ఇంకోటి అడిగేది ఏంటంటే అమరావతి చుట్టుపక్కల ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎందుకంటే అమరావతి డెవలప్మెంట్ మై టేక్ టైం. ఒక కంప్లీట్ సిటీగా మారడానికి అది టైం పడుతుంది. సో డెఫినెట్లీ పీపుల్ ఆస్క్ చుట్టుపక్కల ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయొచ్చా, ఎలాంటి ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అనేది. సో ఇప్పుడు ఇన్వెస్టర్స్ మ్యాక్సిమం విలా ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తున్నారు, ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయడానికి కూడా చాలా ముందుకు వస్తున్నారు. ఇంకోటి వైజాగ్లో కూడా చాలా ఎంక్వైరీస్ వస్తున్నాయి. ఎందుకంటే వైజాగ్ ఈజ్ ఆల్రెడీ వెల్ డెవలప్డ్ ప్లేస్, ఒక మంచి లొకాలిటీ. అది కాకుండా ఇప్పుడు ఫైనాన్షియల్ క్యాపిటల్ కూడా మనకి వైజాగే ఉంది. సో వైజాగ్లో కూడా చాలా ఎంక్వైరీస్ వస్తున్నాయి, అంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎలాంటి ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ గోయింగ్ ఫర్దర్
మనకి ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉండే ప్లేసెస్లోనే జనాలు ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే అది రెసిడెన్షియల్ అయినా కమర్షియల్ అయినా యాక్టివిటీస్ పెరగాలి అంటే ఎంప్లాయ్మెంట్ ఉండాలి. ఎంప్లాయ్మెంట్ వచ్చేస్తే స్కూల్స్, కాలేజెస్, మనకి కమర్షియల్ యాక్టివిటీస్ పెరుగుతుంది. సో ఇలాంటి ప్లేసెస్లో ఇన్వెస్ట్ చేస్తే ఏంటంటే వాళ్ళకి రొటేషన్ అవుతుంది, ప్రాపర్టీస్ అప్రిషియేట్ అవుతుంది, అండ్ వాళ్ళ ప్రాపర్టీస్ కూడా డెడ్ అవ్వదు. సో అమరావతికి ఇప్పుడైతే చాలా హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ అయితే వస్తున్నాయి, అండ్ పీపుల్ ఆర్ ఆల్సో ఇంట్రెస్టెడ్. అండ్ ఇప్పుడు జరిగిన మన డావోస్, ఇఫ్ యూ థింక్ టాక్ అబౌట్ డావోస్, 1995లో చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినప్పటి నుంచి వెళ్తున్నారు. అండ్ ఐ హ్యావ్ సీన్ హిస్ స్పీచ్. యాక్చువల్లీ చాలా డైనమిక్గా హీ హ్యాడ్ బీన్ స్పీకింగ్. ఎందుకంటే రీజన్ ఈజ్ వెరీ సింపుల్. హీ హ్యాస్ సీన్ ఇది ఒక నేషన్ ఎలాగ డెవలప్ అవుతుంది, ఒక సిటీ ఎలా డెవలప్ అవుతుంది, దాంట్లో స్కోప్ ఆఫ్ డెవలప్మెంట్ ఏంటి అనేది ఇలాంటి ప్లాట్ఫామ్స్లోనే మనకు తెలిసేది. డావోస్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ప్లాట్ఫామ్. అక్కడ పెట్టేవాళ్ళు వస్తారు, కావాలనుకునే వాళ్ళు కూడా వస్తారు. ఇప్పుడు మహారాష్ట్ర హ్యాస్ బ్యాక్డ్ 8,000 crores ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రమ్ డావోస్. సో సిమిలర్లీ మన హైదరాబాద్ నుంచి అంటే తెలంగాణ నుంచి కూడా సీఎం వెళ్ళారు, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, లోకేష్ వాజ్ దేర్. సో వాళ్ళ ప్రెజెంటేషన్ స్కిల్స్ కూడా చాలా ఇంప్రెసివ్గా ఉండింది. సో డెఫినెట్లీ చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ఎయిమింగ్ ఆన్ గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్స్, ఈవీ ఒకటి, అండ్ ఏఐ. హీస్ మోర్ ఫోకసింగ్ ఆన్ ఏఐ. ఎందుకంటే ఏఐ సిటీగా మార్చాలనేది ఈజ్ హిస్ మెయిన్ ఎయిమ్ ఇన్ ఫ్యూచర్.